ముందుగా గిన్నెలో ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి. తర్వాత 3 స్పూన్లు బియ్యపిండి వేసుకోవాలి. తర్వాత చిటికెడు వంట సోడా వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని తగినన్ని నీళ్లు వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి, పిండిని ఇలా ఈ విధంగా పలచగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకొని వేరొక గిన్నెలో చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ కారం, అలాగే ఒక నిమ్మకాయ పూర్తిగా పిండేసుకొని ఇదంతా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బ్రెడ్ ముక్కని ఇలా 2 ముక్కల కింద ఈ ఆకారంలో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కని మనం ముందుగా కలుపుకున్న పిండిలో వేసుకొని 2 వైపులా పిండి అద్దుకొని కాగుతున్న నూనెలో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ బజ్జీని చాకుతో అడ్డంగా కోసుకొని మనం ముందుగా కలుపుకున్న ఉల్లిపాయ ముక్కలు పెట్టుకోవాలి. బ్రెడ్ బజ్జీ ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని న్యూ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు నేను మీ దేవి, సైనింగ్ ఆఫ్. బై బై.